10,000 కాస్త 50,000 వరకు కూడా ఉంటుంది. ఇసుక మాఫియా చేతిలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు బందీ అయ్యారని బషీరాబాద్ మండల ప్రజానాయకులు ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరిట అనుమతులు పొంది కాగ్నా నది నుండి అక్రమంగా ప్రైవేటు వ్యక్తులు ఇసుకను అమ్ముకుంటూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారని బషీరాబాద్ మండల అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు శనివారం బషీరాబాద్ మండల కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బషీరాబాద్ మండలం గ్యాంగ్వర్ గ్రామ శివర్లో గల కాగ్నా నది నుండి నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికార పార్టీ నేత ఇచ్చట టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగలని ఆపిన దాకా మేము మీనే కూర్చుంటాం. ట్రాక్టర్లు బయటికి రావాలి. మాగలేక ట్రాక్టర్ వచ్చిన సేపు ధర్నా చేస్తాం. అందరు బయటికి రాడు. వచ్చింది, అది రాకొచ్చింది అంటే ఉస్కా మాఫియా వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలి. ఉస్కా మాఫియా వ్యక్తులను వ్యక్తులు अभी शीश करता शाम में कहीं की घुस करता हूँ उसको शाम में लेके जाते छोटा होता जगह यहाँ. ఇల్లు కట్టుకోవడానికి ఏ ఊళ్ళో నడుస్తున్నాయి సార్ మిషన్ భగీరథ పనులు? డంపింగ్ చేసిందంతా మీరు సీజ్ చేసి మిషన్ భగీరథ పనులు మిషన్ భగీరథ పనులు 6 గంటల దాకా మాట్లాడండి. ఖచ్చితంగా సార్ అందరికీ వచ్చి కూర్చుంటారు సార్. అందరికీ నేను కావాల్సిన పనులన్నీ చేసేస్తున్నా.
సర్టిఫికెట్ పెండింగ్ ఉంచుకోవట్లేదు. మా ఆఫీస్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఏ పెండింగ్ అయినా మీ వర్షన్ కానీ సార్, మీరు మొత్తం చెప్పండి, తర్వాత ఇంకా ఉసుక విషయంకి వస్తే నేను వచ్చిన తర్వాత నాకన్నా ముందే అది చెప్పారు. మళ్ళీ ఏం చేశారంటే అది టిప్పర్లు యూజ్ చేస్తున్నట్టే నేను అన్న టిప్పర్లు యూజ్ చేస్తాను క్యాన్సిల్ చేసి ట్రాక్టర్లు లేబర్ ద్వారా ఉపయోగించాలని చెప్పి మళ్ళీ రివైజ్డ్ ఆర్డర్ ఇచ్చిన, మళ్ళీ తగ్గించిన దాంట్లో ఆయనకు 500 క్యూబిక్స్ మొత్తం 3 లక్షలు చెక్ ఇచ్చారు గవర్నమెంట్ కు. 3 లక్షలు చెక్ ఇస్తే దాంట్లో 500 క్యూబిక్స్ ఇస్తే అంటే ఒక డాక్టర్ ఇసుక గురించి ఇబ్బందులు పడుతున్నారు. మీరు సీసీ రోడ్లకు సైడ్ రోడ్లకు ప్రస్తుతం అన్నట్టు అలాంటి మదర్స్ కాడ ఉన్నది నేను సీజ్ చేపిస్తాను విచారణ చేపించి సేవ మీరు కూడా చేయాలి. గవర్నమెంట్ ఒక్కటి రాత్రిపూట టిప్పర్లతోటి వేరే మండలాలకు తరలిస్తున్నారని వెనుకబడిన ప్రాంతం అని మాకు ఇండియా పెట్టుకుని ఇది వెనుకబడిన ప్రాంతం ఎట్లయితే సార్ చెప్పు నాకు అభివృద్ధి చేయడానికి ల్యాబ్ కావాలంటే ఉసుక కావాలంటే ఇంజనీర్ వాళ్ళు రిఫర్ చేశారు. వాళ్ళకు కూడా నేను 10 ట్రిపుల్ మండలకు సంబంధించిందని నేను అది ఇచ్చిన. అంతకంటే మించి నేను ఏమి ఇవ్వలేదయ్యా. ఇక్కడ పబ్లిక్ సేవ చేయడానికి వచ్చిన నేను. ఒక్క నిమిషం, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ పబ్లిక్ సేవ చేయాలని ఒక్క నిమిషం, మాకు పబ్లిక్ సేవ చేయడానికే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము పబ్లిక్ సేవ చేస్తున్నాము, మీరు కూడా చేయడానికి వచ్చారు. సంతోషం, సార్ మీ ఇష్టం, మేము కూడా సంతోషమే. కానీ మేము చెప్పేది మేము సహకరిస్తాం అన్నిటికీ. హై స్కూల్ కి అయితే ఆడ 10 ట్రిప్పుల ఇసుక మీరు పర్మిషన్ ఇస్తే చెప్పింది మొత్తం మరి ఫస్ట్ ఆడ 10 ట్రిప్పుల ఇసుక ఆడ ఉందా, లేకపోతే మదర్సా దగ్గర గేట్ పక్కన ఉందా, లేకపోతే మన పటేల్ ఆయన పేరేమున్నది ఆయన తయారు పటేల్ ఇంటి దగ్గర ఉందా, లేకపోతే నిన్న అన్నారు. నిన్న ఎవరు సార్ దానికి బాధ్యులు? అవును సార్, ఆడ ట్రాక్టర్లు లేబర్ తోనే అన్నప్పుడు ఇటాచి దేంపల్లి డిప్పర్లో దేంపల్లి మేము అక్కడికి వెళ్ళి చూస్తే టిప్పర్లు ఇటాచిలే ఉన్నాయి తప్పితే ట్రాక్టర్లు లేదు, లేబర్ లేదు. దానికి అంతా మీ సహకారం లేదే నడుస్తుందా? మీ అందరూ సహకారంతోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించే ఇదంతా నడుస్తుంది సార్. లేకపోతే డౌట్ ఏంటంటే రెవెన్యూ అధికారులు అమ్ముడు పోయారు అని ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఏం లేదు ఆయన, అలాంటిది ఏం లేదు. ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు అమ్ముడు పోయి రాజకీయ నాయకులకు అలాంటిది రెవెన్యూ అండదండలతోనే నడుస్తున్నది ఇచ్చిన గవర్నమెంట్ లేదు సార్. మీ అండ లేనిదే వాళ్ళు నడిపిస్తుండ్రా? అమ్ముడు పోయిన వాళ్ళకు ఒత్తులైన మీరు నేను మీకు ఎంఆర్ తీసుకుపోయి మొత్తం ఇసుక కుప్పలు చూపించిన. ఏం చేసిరు? దానికి పరిష్కారం ఏంటిది? దాన్ని రాత్రి పూట ఏం అధికారికంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? మరి అది అట్లనే అనిపిస్తున్నది. రాజారి కొడుకు ఎమ్మెల్యే, తండ్రి ఏమో ఉస్కా మాఫ్ డాన్ అన్నా మేము. అరే పేదోళ్ళ గురించి మేము అభివృద్ధి గురించి ఎలాంటి ఆటంకం మీకు కలిగించాం. రాత్రి తీసుకున్న ఉస్కా ప్రతి ఒక్కరి ఇంటి ముందర డబ్బింగ్ అయింది. అదే పేదోళ్ళకి ఇస్తే మంచిదని మేము అనుకున్నాం. కానీ మీరు రాత్రికి రాత్రే లేబర్లతో నింపే ఉస్కను మీరు టిప్పర్ల ద్వారా ఇటాచీల ద్వారా లేబర్కి ఉపాధి దొరకదా? ఇప్పుడే లాక్డౌన్ నుంచి ఉపాధి లేదని ప్రతి పేదవాడు రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ ఈ ఆలోచన లేదా ఉస్కా కొట్టేటోళ్ళకు? అంటే రాత్రికి రాత్రే మేము కరోడపతి కావాలి.
మేము అందుకోసమే మీకు మళ్ళొకసారి వేడుకుంటున్నా, మీరు ఎందుకంటే మీడియా మిత్రులు, మీరు రాజకీయ నాయకులకు అతిథులుగా ఎందుకుంటారంటే మీడియా మాకు పైకి తీసుకురావచ్చు, మమ్మల్ని కింద కూడా దొక్కొచ్చు. ఎందుకంటే మీరు న్యాయం మీరే చేయండి, న్యాయం మీరే చెప్పండి. మేము అభివృద్ధి పనులకు మాత్రం ఆటంకం కాదు. మీకు కావాలి ఈ ఉస్క ఎక్కడ పోతుంది, ఎవరు తీసుకోపోతున్నారు, వీళ్ళు ఎంత బడా మందులు ఎవరున్నారు అది చెప్పమంటే రెవెన్యూ కూడా అక్కడనే సపోర్ట్, పోలీసు కూడా అక్కడనే సపోర్ట్. ఇది ఎంతవరకు నిజం? మరి మన మండలం దాటిపోతుంది అది. మన మండలంలో ఉస్క అంటారు, మళ్ళీ ఇదేంటి? ఇప్పుడు మీరు చూశారు కదా మిత్రులు, మీరు సాక్షాత్ మీరు కూడా చూశారు కదా డంపింగ్ ఇది డంపింగ్. ఎన్ని డంపింగ్ ఉన్నాయి చూసిరా? డంపింగ్ అయితే చూసిరా? అక్కడ ఇందాక మొత్తం డంపింగ్ చేసినాయి. 100 టిప్పర్ డంపింగ్ చేసినది వాగు పక్కన ఉన్నది. వెంటనే దాన్ని సీజ్ చేసి పడేస్తే బాగుంటుంది. ఆఫీసర్లో కూడా చేయలేదు.